హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేను చేయబోయేది మామిడికాయ పులిహోర అండి. పచ్చి మామిడికాయ తీసుకొని పొట్టు తీయండి, తీసి సన్నగా గీరండి. సన్నగా గీరినాక అన్నము ఫస్ట్ వండుకొని చల్లారబెట్టుకోవాలండి. దాంట్లోకే ఈ మామిడికాయని వేసి మనం గీరిన మామిడికాయని వేసి కలుపుకోవాలండి. అన్నం చల్లారాలండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి అన్నం అంతా ఒకసారి కింది నుంచి మొత్తం పై వరకు కలపండి. మొత్తం కలపాలండి. కలిపి పక్కన పెట్టుకొని పోపుకి దానికి సంబంధించిన సామాగ్రిని అంతా తీసుకోవాలండి. ఒక బాణీ పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేయండి. 3 స్పూన్ సరిపోతుందండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు. ఫస్ట్ నేను ముందుగా పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ శనగపప్పు నానబెట్టుకున్నాను, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోనే ఒక 7-8 ఒట్టి మిరపకాయలు వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలండి. నల్లగా కాకుండా మంచిగా ఎర్రగానే ఉండాలండి. అందులోనే ఒక 2 కలమాకు రెబ్బలు వేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఆ పోపుని అన్నం పైన వేసి కింది నుంచి మొత్తం కలపండి. ఇదేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా అందరికీ నచ్చేలా పులిహోర అండి. వాచ్ మై ఛానల్ అండి.